ఆయన నిత్యత్వం మనకు అనుగ్రహిస్తాడని నమ్మి విశ్వసించి క్రీస్తుని ఎంతమంది అయితే స్వరక్షకునిగా అంగీకరించి సంఘములో చేర్చబడి పరలోకపు గవిని అనగా సంఘము, విశ్వాస గృహం అనగా సంఘము. ఈ సంఘములో వాక్యం అనే పాలతో పోషించబడుతూ, వాక్యం అనే ఉదక స్నానముతో శుద్ధీకరించబడుతూ సంఘములో ఎంతమంది చేర్చబడతారో ఈ సంఘ బిడ్డలకు ఆ విశ్రాంతి దినాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరు ఆ సంఘము? ఎవరు ఎవరు చెప్పండి. మీరు కాదా? సంఘంలో ఉంది మీరు కాదా? లేకపోతే ఏదైనా ఉన్నారా? మీరు ఏదైనా ఉన్నారా? సంఘంలో ఉన్నారా? సంఘంలో ఉన్నారు. సంఘానికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. గొర్రెల రక్తంతో మీ వస్త్రములు మీరు ముదుక్కొని సిద్ధపడ్డారు. ఈ విశ్రాంతి దినాన్ని అనగా 1000 ఏళ్ల పరిపాలనను నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అర్థమై